హలో హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ఇవాళ వచ్చి ఉడిపి దగ్గర కాపు బీచ్కి వచ్చాం. కాపు బీచ్ ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఇక్కడ కాపు బీచ్కి. అయితే నేను చూడాలి లోపల ఎలా ఉంటుందో. లోపలైతే సూపర్గా ఉంది. ఎంట్రన్స్ అయితే ఇవంతా ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ అంతా ఉన్నాయి. అక్కడ తినడానికి ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా బాగా దొరుకుతూ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం అయితే లేదు, ఇక్కడ ఫ్రీగానే వాటర్ దొరుకుతుంది. చూసారా ఎంట్రన్స్లోనే లైట్ హౌస్ ఉంది. కాపు లైట్ హౌస్ అని ఉంది. గూగుల్ లొకేషన్లో కొట్టినా వస్తుంది బీచ్ పేరు. చూసారు ఇక్కడైతే స్పెషల్గా ఏముందంటే ఇక్కడ సన్సెట్ ఉంది. మేము వచ్చేకాడికి సన్సెట్ అనేది జరుగుతూ ఉంది. సూపర్గా ఉన్నది. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వచ్చిన దానికి నాకైతే వర్త్ అని అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది బీచ్. జనాలు అయితే ఏం పెద్దగా లేరు. మన చెన్నై బీచ్లో అలలు భయంకరంగా వస్తాయి కాబట్టి పెద్ద పెద్దవి, అక్కడ మునగడానికి చాలా కష్టము. ఇక్కడ చాలా ప్లెజెంట్గా అయితే ఉంది బీచ్. చూడండి అలలు అయితే చాలా తక్కువ. చాలా వ్యూ అయితే సూపర్గా ఉంది. ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చున్నాను నేనైతే. అటు ఇటు ఎక్కడికి పరిగెత్తుకుంటా. చూడండి సన్సెట్ అయితే సూపర్గా ఉంది. చూసారా ఎంత బాగుందంటే సన్సెట్. అంటే నేను కన్యాకుమారి వెళ్ళాను సన్ రైజ్కి, అయితే మాత్రం సన్సెట్ అయితే గోవాలో చూశాను. గోవా కన్నా ఇక్కడ నాకు సూపర్గా అయితే నచ్చింది. లైట్ హౌస్కి వెళ్దామని చూశాను కానీ లైట్ హౌస్ దగ్గర క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారంటే ఈవినింగ్ టైం వచ్చాను కాబట్టి. లైట్ హౌస్ పైకి వెళ్ళి వ్యూ కూడా సూపర్గా ఉంటుందని అన్నారు కానీ మనం అయితే వెళ్ళలేదు లైట్ హౌస్ పైకి, ఎందుకంటే క్రౌడ్ ఫుల్గా ఉందని. చూడండి ఎంత బాగా వచ్చింది వీడియో అంటే సూపర్గా వచ్చింది ఈ వీడియో. చూడండి లైట్ సెట్ అవుతుంది అండ్ సన్సెట్ అవుతుంది, లైట్ సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ స్పీడ్ బోట్ ఎక్కాము. 800 ఈచ్ పర్సన్ 200 ఛార్జ్ చేసినారు. అందరం స్పీడ్ బోట్ అయితే ఎక్కాము. బీచ్ దాదాపు 1 kilometer లోపలికి తీసుకెళ్ళాడు. బీచ్ 1.5 kilometer దాకా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే సూపర్గా ఉండింది. దేవర మూవీలో ఎన్టీఆర్ లాగా ఫీల్ అయ్యాను నేను. చూసారా ఎంత మా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ పోతా ఉన్నాడు. స్టార్ట్ చేసినాడు ఇప్పుడే బీచ్. నాకైతే సూపర్గా అనిపించింది. స్పీడ్ బోటే కానీ సూపర్ అనిపించింది. చూసారా ఎంత ఎగురుతూ పోయింది బండి. చూడండి సన్సెట్ నాకు భలే అనిపించింది. ఓవరాల్గా బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. కాపు బీచ్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. చూశారు కదా, ఏ మాత్రం మిస్ అయిందంటే ఫోన్ వాటర్లోనే పడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వాచ్ మై వీడియోస్.